ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఐటీ కార్డర్ హాస్టల్స్ అసోసియేషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. గ్యాస్ నిల్వలు పూర్తిగా తగ్గిపోవడంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఐటీ కార్డర్ ప్రాంతాల్లో పీజీ హాస్టల్, హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ప్రత్యేకంగా గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో వందల సంఖ్యలో పీజీ హాస్టల్స్ ఉండగా వాటిలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ఉద్యోగులు ఎక్కువగా నివసిస్తున్నారని తెలిపింది. కమర్షియల్ గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో పలు హాస్టల్స్లో టిఫిన్, టీ, కాఫీ వంటి సేవలు తాత్కాలికంగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఐటీ కార్డర్ హాస్టల్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ వినియోగం తగ్గించేందుకు చపాతీ, దోశ, పూరి వంటి అల్పాహారం సైతం మానేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ఐటీ కార్డర్ రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ విలేకరుల సమావేశం ఎందుకు నిర్వహించామంటే, మీ ద్వారా ఈ ఒక మెసేజ్ మన గవర్నమెంట్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఇక్కడ ఎంత తీవ్రమైన పరిస్థితి ఉందో 29 రాష్ట్రాల ప్రజానీకం ఈ హైదరాబాద్ నగరంలో ఉద్యోగులుగా, అది మన ఐటీ ఎంప్లాయీస్గా, మరి ఎడ్యుకేషన్ కోసం వచ్చిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఆల్ మెంబర్స్ దగ్గరగా 10 లక్షల మంది దాకా హాస్టల్స్లో ఉంటున్నారండి. నామినల్ ప్రైస్ తీసుకొని మేము వీళ్ళందరికీ సర్వీస్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇది రెసిడెన్షియల్ సెక్టర్ అండి, కమర్షియల్ సెక్టర్ అయితే కాదు. సరే, హాస్టల్స్ని కూడా కమర్షియల్ సెక్టర్ కింద కన్సిడర్ చేస్తున్నారు. మాది కూడా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, రెసిడెన్షియల్ కింద సెక్టర్ కింద కన్సిడర్ చేసినప్పుడు ఇటువంటి విపత్తులు ఏదైనా వచ్చినప్పుడు ఈ డొమెస్టిక్ కింద సెక్టర్ కింద కానీ ఉంటే మనకి ఈ ఇంటికి ఎలాగైతే సిలిండర్ సప్లై చేస్తామని చెప్పని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయం హాస్టల్ పట్ల కూడా తీసుకునే పరిస్థితి ఉంది కదా. డిస్ట్రిబ్యూటర్స్ కూడా చెప్పారంట, మనం కేంద్ర గవర్నమెంట్ పెట్రోలియం శాఖ మంత్రి వారితో చర్చలు జరిగినప్పుడు కూడా హాస్టల్స్ రంగము, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ చాలా ఎమర్జెన్సీ కింద కన్సిడర్ చేయాలి సార్. ఇక్కడ చాలా హ్యూజ్ మెంబర్స్తో మనకి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఉదయం పొజిషన్ నాకు గంట క్రితం మాకు వచ్చిన మా సభ్యులందరూ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే గ్యాస్ కూడా బ్లాక్లోకి వెళ్ళిపోతుంది అనేది చాలా దురదృష్టకరం అండి. ఈరోజు నిజంగా ఇప్పుడు మాకు ఇక్కడ ఉండగానే ఒక 5-6 ఫోన్స్ వచ్చినాయి మా హాస్టల్స్ మిత్రుల నుంచి. హాస్టల్ సిలిండర్ అడిగితే బ్లాక్లో వెళ్ళిపోతున్నాయి, మీ దాకా వచ్చే పరిస్థితి కూడా లేదు, ఒక్కొక్క సిలిండర్ 4,000-5,000 అమ్ముతున్నారని చెప్పేసి అన్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇమీడియట్గా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మా రిక్వెస్ట్. ఎందుకంటే వీళ్ళందరికీ ఫుడ్ మేము ఇవ్వలేకపోయినా, వాళ్ళు ఇక్కడ ఉండలేకపోయినా కూడా ఆఫీసులకు వెళ్ళలేరు, చాలా ఇదిగా ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. అయినా సరే మేము ఆల్టర్నేటివ్ కుకింగ్ సిస్టమ్స్ ఉపయోగించి మేము సర్వ్ చేస్తామని మేము ముందుకు వచ్చాము. వాళ్ళు మాకు సహకరించాల్సిన బాధ్యత అన్ని అథారిటీస్ మీద ఉందండి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి బ్లాక్ కానివ్వకుండా, అలాగే హాస్టల్స్కి సిలిండర్స్ సప్లై చేస్తే మేము సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నాం. మా ఈ శ్రీనిధి హాస్టల్లో అంటే ప్రతి ఒక్క హాస్టల్కి చాలా ప్రాబ్లంగా ఉన్నాయి గ్యాస్ వల్ల. 3 days నుంచి బుక్ చేస్తున్నా కానీ ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఇవాళ వేస్తా, రేపు వేస్తా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు డైలీ వేసేవాళ్ళు కూడా. దీన్ని ఖండించాలని రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మా గ్రూప్లో రైసు, పప్పు, పచ్చడి ఇలా ప్రొవైడ్ చేయండి, దోశ, ఇడ్లీ, పూరి ఇవన్నీ బంద్ చేసేటట్టు గ్రూప్లో పెట్టారు. అది అమలు చేస్తే వీళ్ళు ఉంటారా వెళ్తారా అని మాకు భయంగా ఉంది. దీన్ని ఎలా చర్యలు తీసుకోవాలన్నా మాకు కూడా అర్థం కావట్లేదు. వీలు కాని పక్షంలో పొయ్యి, కర్రలు ఇవన్నీ ప్రొవైడ్ చేసుకోవాలి. హైదరాబాద్లో ఇవి దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. దీన్ని బట్టి మీరు తొందరలో చర్య తీసుకోవాలని నేను కోరుతూ